ఓకే. ఈ భార్యాభర్తల మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక నమ్మకాన్ని కలిగించడం ఎట్లా? ఓకే. వీళ్ళ మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం పెరిగేటట్టు చేయడం ఎట్లా? లేకపోతే వీళ్ళ మీద వీళ్ళకు పరస్పర అవగాహన కలిగి వీళ్ళు కలిసి జీవించేటట్టు మనం చేయాల్సిన పరిస్థితులు ఏందని ఆలోచించాలి. కానీ మన సమాజంలో ఏమవుతుంది, ఈ పెద్ద మనుషులు కావచ్చు, కుల పంచాయతీలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కాగితాలు రాద్దాం అంటారు. ఉమ్, అవును, కాగితాలు రాసుకుంటారు రాద్దాం. ఇప్పటికీ కూడా. ఇప్పటికి నా దగ్గరకు వచ్చి సార్ మేము కలిసి ఉండాలంటే ఈ కండిషన్స్ మీద కాగితం రాయండి సార్ అంటారు. కండిషన్స్ మీద కాపురాలు నిలబడవు. కండిషన్స్ రాసుకోవడం వల్ల కాపురాలు నిలబడవు. మీరు అందరూ ఉల్టా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒక పేపర్ రాయడం ద్వారా భార్యాభర్తలు కలిసి ఉంటారు అంటే మొత్తం దేశంలో ఉన్న భార్యాభర్తలు అందరికీ నేను ఫ్రీగా రాసిస్తా పేపర్లు. తెల్లవారులు నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఒకవేళ పేపర్ రాస్తేనే భార్యాభర్తల బంధం చక్కగా ఉంటుంది అంటే. సో మన వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. ఒక భార్యాభర్తలు కలిసి ఉండటానికి కావాల్సిన పరిస్థితులని మన ఫ్రెండ్స్ కానీ, మన ఇంట్లో ఉన్న పెద్దలు కానీ, లేకపోతే కుల పెద్దలు కానీ ఆ వాతావరణాన్ని కల్పించాలా.